ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన దేవా, నీకే స్తోత్రము నాయన. నీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ నీ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియచేస్తూ ఉంటున్నాను. ఎఫెసు సంఘము గురించి, స్మిర్నా సంఘము గురించి, పెర్గము సంఘము గురించి మనము ధ్యానము చేసుకున్నాము. ఈనాడు తుయాతైరా సంఘము గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఈ సంఘము ద్వారా మనము ఏమి నేర్చుకోగలమో ఆలోచన చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. తెలుగు ట్రాన్స్లేషన్లో తుయాతైరా అని వ్రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే తయాటీరా అనేటటువంటి పట్టణము. లాటిన్ భాషలో కూడా ఈ తయాటీరా అనే పట్టణము గురించే వ్రాయబడింది. ఇది ప్రారంభ క్రైస్తవ కాలములో ఒక ముఖ్యమైనటువంటి పట్టణముగా ఈ పట్టణము ఉంది. పౌలు గారు తన రెండవ ప్రయాణములో బైబిల్ గ్రంథంలో పేరు రాయబడినటువంటి అనేక చిన్న చిన్న పట్టణాలు ఆయన బహుగా దర్శించినటువంటి వాడుగా ఉంటాడు. రెండవ ప్రయాణము లేదంటే మూడవ ప్రయాణంలో పౌలు గారు ఈ తుయాతైరా పట్టణాన్ని దర్శించి ఉండవచ్చును. క్రీస్తు శకము 54వ సంవత్సరములో పౌలు గారు ఎఫెస్సులో నివసించారు. ఆయన 3 సంవత్సరాలు ఎఫెస్సులో ఆయన నివసించినటువంటి సందర్భంలో ఆయనతో పాటు తిమోతి, ఒనేసిమస్, ఫిలెమోన్ యొక్క ప్రియ శిష్యుడు, పౌలు ద్వారా మారుమనస్సు పొందినటువంటి ఒనేసిమస్, వీరిరువురిని తీసుకొని ఈయన తుయాతైరా పట్టణమును సందర్శించి ఉండవచ్చును. ఈ పట్టణములోనే లూదియా అనేటటువంటి స్త్రీ యొక్క మారుమనస్సు కూడా అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడ్డది. వారు ఈ లూదియా అనేటటువంటి స్త్రీతో ఈ తుయాతైరా పట్టణములో వారు నివసించినట్లుగా లేఖనము మనకు తెలియచేస్తున్నట్లుగా చూస్తాము. అపోస్తలుల కాలము అనగా యేసుక్రీస్తు తర్వాత అపోస్తలుల పరిచర్య కాలములో ఈ ప్రాంతమంతా క్రైస్తవులకు గొప్ప నిలయముగా ఉండినటువంటి పట్టణము. ఆ తర్వాత ఎఫెస్సుకు, స్మిర్నాకు, పెర్గముకు కలిగినటువంటి శోధనలు ఈ ప్రాంతంలో కూడా కలిగినప్పటికీ 1922వ సంవత్సరము వరకు కూడా, అనగా స్మిర్నా పట్టణము నాశనము చేయబడేటటువంటి కాలము మట్టుకు కూడా ఇది క్రైస్తవులకు ఒక నిలయమైనటువంటి పరిస్థితి కలిగినటువంటిది. ఇది గ్రీకు నగరమునకు ముఖ్య పట్టణముగా ఉన్నటువంటి పట్టణము. మరి వస్త్ర పరిశ్రమ, అద్దకములు, ఇత్తడి కుండల తయారీ లాంటి అనేకమైనటువంటి పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉండడము గొప్ప విషయము. ఇక్కడ టైర్నిమోస్ అనేటటువంటి ఒక సూర్యదేవునికి సంబంధించినటువంటి అతిపెద్ద గుడి ఈ తుయాతైరా పట్టణంలో ఉంది. పురావస్తు పరిశోధనలో రంగులతో అద్దబడినటువంటి అనేక శాసనాలు గత కొంతకాలము క్రితము కనుగొనబడినట్లుగా ఉంటుంది. ఇది ప్రస్తుతము టర్కీ దేశంలో ఉన్నది. అకీసార్ అని పిలువబడుతూ ఉంటున్నది. ఈ తుయాతైరా పట్టణము ఇప్పుడు అకీసార్ అని పిలువబడుతూ ఉంటున్నది. పెర్గము సంఘమునకు, పెర్గము పట్టణమునకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్టణము. ఈ 4 ఎఫెస్సు, స్మిర్నా, పెర్గము, తుయాతైరా పట్టణము ఇవన్నీ కూడా ప్రస్తుతము టర్కీ దేశంలో ఉండి సల్కూకు, ఇజ్మీరు, బెర్గమా, అకీసార్ అని పిలువబడుతూ టర్కీ దేశంలో ఇవి ఉన్నట్లుగా మనము చూస్తాము. క్లుప్తంగా మరి ఈ తుయాతైరా పట్టణము గురించి అనేకమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు తెలియచేశాను. మరి వాక్యంలోనికి మనము వెళ్ళినట్లయితే ఆ మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి మాట మరి
అపరంజి పాదములు కలిగిన దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనయని నేను ఎరుగుదును. ఇక్కడ మొట్టమొదటిగా ఈ పట్టణము గురించి, ఈ సంఘము గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఒక గొప్ప విషయాన్ని వారి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. వారి క్రియలు, వారి ప్రేమ, వారి విశ్వాసము, పరిచర్య, సహనము, 5 విషయాలు వారు కలిగి ఉన్నారు. దీనిలో మరి ఎక్కువైనటువంటి స్థితిని వారు పొందుకొని ఉన్నారు అని ఒక గొప్ప నిరీక్షణ కలిగినటువంటి మాటలను ఈ పట్టణము గురించి వ్రాస్తూ ఉంటున్నారు. క్రియ అనేటటువంటిది మనము చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాము, కానీ దీనిని క్రియారూపకమైనటువంటి జీవితములలోనికి వెళ్ళడానికి మనము ఆశపడము. ఎందుకనగా క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైనటువంటిది కదా. బైబిల్ గ్రంథములో నేను ధ్యానిస్తూ పోతూ ఉంటున్నప్పుడు అనేక రకములైనటువంటి క్రియలు నాకు కనబడ్డాయి. మంచి క్రియలు, సహవాస క్రియలు కాక అవమాన క్రియలు, దోష క్రియలు, హేయమైన క్రియలు, చెడు క్రియలు, దుష్ట క్రియలు, నాశన క్రియలు, చీకటి క్రియలు, పాప క్రియలు, తిరుగుబాటు క్రియలు, భయంకరమైన క్రియలు, అవివేక క్రియలు, ఘోరమైన క్రియలు, చేయదగని క్రియలు, వ్యభిచారపు క్రియలు, మోసపు క్రియలు, అపవిత్ర క్రియలు, నికోలాయితుల క్రియలు, ఇన్ని రకములైనటువంటి క్రియల గురించి వ్రాయబడ్డాయి ప్రియులారా. కానీ మంచి క్రియల గురించి మనము చేస్తే ఒక 3-4 తప్ప ఏమి కనబడవు. కారణం ఏంటిదో తెలుసా? మానవుని యొక్క క్రియలు వీటికి అనుబంధమైనటువంటివిగానే ఉంటాయి. కాబట్టి ఈ క్రియల గురించి ఈ విధంగా పరిశుద్ధ లేఖనము మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మానవుని యొక్క క్రియలు ఇవి మరి ఏ విధంగా దేవుని ఎదుట ఉండాలో ఈ తుయాతైరా సంఘము కలిగి ఉన్నది అని లేఖనము మరి ఆ సంఘము గురించి ఒక సాక్ష్యము మన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు పలుకుతున్నట్లుగా మనము చూస్తాము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయు వారికి అది భయంకరము. ఎందుకొరకనగా న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి అది ఆనందము, సంతోషము. కాబట్టి ఇటువంటి పాప క్రియలు, లేకపోతే హేయమైన క్రియలు, దుష్ట క్రియలు, చెడు క్రియలు, హేయమైన వ్యభిచార క్రియలు, మోస క్రియలు, అపవిత్ర క్రియలు, ఇవి మానవుని జీవితానికి అతి భయంకరమైనటువంటివి. కాబట్టి వీటి నుండి విడుదల పొందినటువంటిది తుయాతైరా పట్టణముగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తాము. రెండవదిగా ఆ పట్టణము, ఆ సంఘము యొక్క ప్రేమను గురించి చెబుతూ ఉంటున్నాడు. పరమగీతములో 8వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదువుకుందాం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామక్షారముగా ఉంచుము, నీ భుజములకు నామక్షారముగా నన్ను ఉంచుము. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ప్రేమ మరణమంతా బలమైనటువంటిది. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. ప్రేమకున్నటువంటి అతి గొప్ప శ్రేష్టమైనటువంటి విషయము ఈ పరమగీతములలో చెప్పబడినట్లుగా చూస్తాము. అందుకోసమని పాత నిబంధన 10 ఆజ్ఞలు, లేకపోతే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అనేకమైనటువంటి విధులన్నిటికీ నూతన నిబంధనలో ప్రేమ గురించి 2 ఆజ్ఞలుగా తీర్చబడినట్లుగా చూస్తాం. ఎందుకొరకనగా ఒక మనిషి జీవితములలో ప్రేమ కలిగి ఉంటే ఇక వాని జీవితములలో ఏది ఉండదు, దుష్టక్రియ అనేటటువంటిదే ధరించేరదు. ఎందుకొరకనగా ప్రేమ మరి అటువంటిదిగా ఉంటుంది. మీ ప్రేమ కలిగి మీరు జీవించమని చెబుతూ ఉంటుండగా ఈ తుయాతైరా సంఘము ఆ ప్రేమను కలిగి ఉన్నారు. వారి ప్రేమ అత్యధికముగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మరి అక్కడ దేవుడు తెలియచేస్తున్నట్లుగా చూస్తాము.
మూడవదిగా విశ్వాసము. తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీ ప్రయాసము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. చాలా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అనేటటువంటి మాట ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఏదైతే న్యాయమైనటువంటి క్రియలు లేదనంటే ప్రేమ గురించినటువంటి ఆ స్థితి, తర్వాత విశ్వాసము అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటివి. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయము, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అనేటటువంటి ఒక మాటను మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనము నిలువబడి ఆయనతో సహవాసము చేస్తూ ఉంటున్నప్పుడు మన విశ్వాసము దినదినాభివృద్ధి పొందాలి. ఎందుకు అనగా ఒక విశ్వాసము ఒక ఆవగింజతో పోల్చబడుతూ ఉంటుంది. ఈ ఆవగింజ నేలలో పడి అది చచ్చి అది మొలకెత్తితేనే కానీ అది ఫలింపదు. మన విశ్వాసము కూడా క్రీస్తులో పడి మన పాపక్రియలు మరణించితేనే కానీ మన నూతన జీవము, నూతన ఆత్మ ఎదుగుదలలోనికి రాదు అనేటటువంటి విషయము జ్ఞాపకము చేసుకోవాలి. ఎప్పుడైతే క్రీస్తులో మనము మరణిస్తామో నూతన జీవము, నూతన విశ్వాసము మన జీవితములలో ఉంటుంది. ఈ విశ్వాసము దినదినాభివృద్ధి పొందుకోవాలి. ఈ విశ్వాసము ఈ సంఘము కలిగి ఉన్నది అని దేవుడు మరి ఒక గొప్ప సాక్ష్యమును పలుకుతున్నట్లుగా చూస్తాము. 4వదిగా పరిచర్య. ఈ పరిచర్య గురించి మనము చూసినప్పుడు అనేక విషయాలు పరిచర్యలో మనకు చెప్పబడతాయి. సమూయేలు గురించి చూపబడినప్పుడు సమూయేలు బాలుడుగా ఉండి ఆ ఏలికి పరిచర్య చేయుచుండెను అని అక్కడ చెప్పబడినట్లుగా ఉంటాయి. పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే అనేటటువంటి మాట ఆ 12వ అధ్యాయము 5వ వచనంలో ఆయన అక్కడ వ్రాస్తాడు. ఈ పరిచర్య అనేటటువంటిది నానా రకాలుగా ఉంటుంది ప్రియులారా. పరిచర్య అనేటటువంటిది అది దేవుని యొక్క మందిరంలో నీవు చీపురు బట్టి ఊడ్చేది మొదలుకొని నీవు సువార్త ప్రకటించే అంత ఆ మధ్యలో ఏది ఉన్నా కూడా అది దేవుని యొక్క పరిచర్యనే. దీనిలో ఒకటి గొప్పది, ఒకటి తక్కువ అనేటటువంటిది ఏది ఉండదు ప్రియులారా. అందుకే దేవుడు తాను సృష్టించినటువంటి సృష్టిలో ప్రతి మానవునికి తనకు తగినంతటి జ్ఞానము, తన పరిచర్యకు కావలసినటువంటి స్థితిని దేవుడు కలుగజేసి ఆశీర్వదించి మనల్ని ఒక సంఘములో మనల్ని నిలువబెట్టాడు. ఆ సంఘ పరిచర్యలో మనము ఏదైతే చేయగలుగుతామో ఆ కార్యమును మనము చేయాలి. అది దేవుని పరిచర్యలో భాగము మాత్రమే కానీ మనల్ని మనము తక్కువ చేసుకోవడం కానీ మనల్ని మనము ఎక్కువ చేసుకోవడం కానీ ఏది ఉండదు ప్రియులారా. ఏది దానిలోనికి సంబంధించినటువంటిదిగా ఉండదు. ఎందుకొరకనగా పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. ఈ ఒక్కడే అయినటువంటి దేవునికి మనము పరిచర్య చేయవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ఈ పరిచర్య ఈ సంఘము కలిగి ఉన్నది అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా మనము చూస్తాము. 5వదిగా సహనమును గురించి అక్కడ వ్రాయబడినట్లుగా మనము చూస్తాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీ సహనమును సకల జనులకు తెలియజేయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఈ సహనము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రియులారా. సహనము లేకుండా మనము ఏ కార్యమును కూడా మనము కొనసాగించలేము. ఎందుకో తెలుసా? కుటుంబములో మొదలుకొని
నువ్వు పని చేసే వరకు కానీ నువ్వు మరలా సంఘంలో ఉన్నంత ఏ పరిస్థితుల్లో కూడా ఒక క్రైస్తవునికి సహనము, ఆ ఓపిక అనేటటువంటిది అవసరము కదా. మన కుటుంబ జీవితంలోనే మనము తీసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యలో ఈ సహనము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయము. కానీ ఈనాటి కుటుంబాల్లో ప్రాముఖ్యంగా గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా యవనస్తులు ఎవరైతే వివాహాలు చేసుకుంటున్నారో ఈ కుటుంబాల్లో సహనము లేదు ప్రియులారా, ఓపిక లేదు, వారి జీవితాల్లో ఒక అవగాహన లేదు, దేవుని యందు భయభక్తులు లేవు. అందునిమిత్తమే ఈ కుటుంబాలు నిలవబడలేకపోతూ ఉంటున్నాయి. తర్వాత ఈ కుటుంబాల్లో ఒక రకమైనటువంటి ఈగో, నువ్వెంత అంటే నువ్వెంత అనేటటువంటి ఒక ఆలోచన విధానం. ఎందుకొరకనగా ఇరువురు ఉద్యోగం చేస్తున్నారు, ఇరువురు 50,000 సంపాదిస్తున్నారు, నేను సంపాదిస్తున్నాను, నువ్వెంత అంటే నువ్వెంత అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వివాహ సమయంలో, పరిశుద్ధ వివాహ సమయంలో దేవుని ఎదుట ప్రమాణము చేస్తారు. నేను నా భర్తకు లోబడి ఉంటాను, నేను నా భార్యను ప్రేమిస్తాను అని ఒక గొప్ప ప్రమాణము దేవుని ఎదుట, సంఘము ఎదుట చేసి ఈ ప్రమాణములను మరిచిపోయి వారి జీవితములలో సహనాన్ని కోల్పోతూ ఉంటున్నారు. ఎప్పుడైతే సహనము ఉండదో, ఈ సహనము లేని చోట అనేకమైనటువంటి గొడవలకు కారణమవుతుంది. ఎక్కడైతే గొడవ ఉంటుందో అక్కడ అపవాది క్రియ ఉంటుంది. ఎక్కడైతే అపవాది ఉంటుందో ఆ కుటుంబము నిలువబడదు ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఈ తుయాతైరా సంఘమునకు సహనము కలిగి ఉన్నది అనేటటువంటి ఒక గొప్ప మాటను ఇక్కడ చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ సహనము ఎక్కడ నుండి ప్రారంభించాలో తెలుసా? సంఘమును మీరు పక్కన పెట్టండి, మొట్టమొదటిగా మన కుటుంబంలోనే ప్రారంభించాలి. ఒక చిన్న మాటకు ఎంత కోపం వస్తుంది అని అంటే ఆ కోపము ఒక జీవితకాల నాశనానికి దారితీస్తూ ఉంటుంది. ఈ జీవితకాల నాశనమే మాత్రమే కాదు, కానీ రాబో జీవిత కాలానికి కూడా అది నాశనమే. కాబట్టి సహనము అనేటటువంటి ఈ గొప్ప క్రియ ప్రతి క్రైస్తవ కుటుంబంలోనే ప్రారంభము కావాలి. అది భార్యలో ఉండాలి, భర్తలో ఉండాలి, పిల్లలలో ఉండాలి, మన కుటుంబ సభ్యులలో ఉండాలి. క్రైస్తవుడు అనబడినటువంటి ప్రతి ఒక్కరిలో ఈ సహనము లేకుండా క్రైస్తవ జీవితము, కుటుంబము కట్టుబడదు ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా? ఈ సహనము నీ కుటుంబంలో ఉండాలి. ఈ సహనము ఎవరికి తెలవాలట? ప్రపంచానికి అంతటికి తెలియచేయండి. ఎందుకొరకనగా ప్రభువు యొక్క రాకడ సమీపముగా ఉన్నది. దేవుని రాకడకు మనము సిద్ధపడుతూ ఉంటున్నాము. కాబట్టి నీ కుటుంబంలోనే సహనము లేకపోతే నీ సంఘములో, నీ సమాజములో, నీవు పనిచేస్తున్నటువంటి చోట ఏ విధంగా నీవు సహనము కలిగి ఇతరుల ఎదుట నీవు ప్రేమ కలిగి ఉంటావు అనేటటువంటి ఆలోచన మనము చేయగలిగినటువంటి వారముగా మనం ఉంటున్నాము. కొలస్సై సంఘానికి పౌలు గారు రాస్తూ వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మీరు ధరించుకొనుడి అని అంటాడు. పరిపూర్ణమైనటువంటి ప్రేమకు ఒక ప్రేమను మీరు ధరించుకొనుడి. ఎందుకురకనగా ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో ఆ మాట వ్రాయబడినట్లుగా మనము చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రియ, ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహనము ఈ తుయాతైరా సంఘము కలిగి ఉన్నది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తాము. కాబట్టి ఈనాడు ఈ పట్టణము, ఈ సంఘము గురించి మనము మన సహనాన్ని, మన ప్రేమను, మన విశ్వాసమును, మన ప్రేమను, మన క్రియలను మనము క్రమపరుచుకోవడానికి మనము ప్రయత్నము చేస్తూ ఉంటున్నాము ప్రియులరా. ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఎందుకొరకనగా ప్రభువు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది కనుక మన సహనము సకల జనులకు మీరు తెలియనీయుడి అని సెలవిస్తూ ఉంటున్నారు.
ఇంత గొప్ప క్రియలు కలిగినటువంటి ఈ సంఘము మీద ఒక తప్పు దేవుడు మోపుతూ ఉంటున్నాడు. నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది అని అక్కడ చెప్తున్నాడు. ఈ యెజబేల్ గురించి మీ అందరికీ తెలిసినటువంటిది. రాజు అయినటువంటి ఆహాబు యొక్క భార్య, బహుభయంకరమైనటువంటి క్రియలు కలిగినటువంటి స్త్రీ. ఇక్కడ ఇటువంటి క్రియలు కలిగినటువంటి వారు మీరు అని చెప్పడం లేదు, కానీ ఇటువంటి క్రియలు కలిగినటువంటి వారితో మీరు సహవాసము చేస్తూ ఉన్నారు అని అక్కడ చెప్తూ ఉంటున్నాడు. మీరు వారిని మీలో ఉండనిచ్చుచున్నారు అని దేవుడు ఒక నేరము వారి మీద మోపుతున్నారు, కానీ మీరు ఇటువంటి వారని అక్కడ చెప్పబడడం లేదు ప్రియులారా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయమును మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు ఆ దేవుడు ఆ ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణములోనే వారికి సెలవిచ్చాడు. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 15వ వచనములో ఆయన అక్కడ మాట చెప్తాడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యములు తినకుండా చూచుకొనుము. కాబట్టి నీవు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా నీవు జాగ్రత్త పడము అని అక్కడ చెప్పినట్లుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాసులము గనక నీవు విశ్వాసము, ప్రేమ, క్రియ, సహనము సమస్తమును నీవు కలిగి ఉన్నప్పుడు ఒక పరిశుద్ధ దినములో మనము ఈ విధంగా కూర్చొని మనము ప్రార్థించడానికి గల కారణము, మన విశ్వాసము ఇతరులు చూడాలి, ఇతరుల విశ్వాసము, ప్రేమను, సహనమును మనము ఆస్వాదించాలి. సంఘములో ఒకరిని బట్టి మనము ఒకరము బలపరచబడడానికి సంఘముగా మనము కూడుకొని మనము స్తుతిస్తాము. ఇది దేవుని యొక్క ఉద్దేశము. ఆదిమ కాలములో మీరు అపోస్తలుల కార్యమును మీరు జాగ్రత్తగా చదివినప్పుడు అక్కడ వారు అనుదినము ఆ ప్రతిదినము వారు కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు వారు ఏకముగా ప్రార్థన చేశారు, ఏకముగా ఉన్నారు, ఏకముగా సువార్తను ప్రకటించారు అనేటటువంటి విషయాలు అక్కడ మనకు కనబడతాయి. ఇక్కడ మనము అనుదినము మనము కూడుకొనడం లేదు, కానీ వారములో ఒక దినము అనగా నెలలో 4 మార్లు మనము దేవుని సహవాసములో కొద్ది గంటలు మనము కూడుకొనడానికి మనము బహు ప్రయాసముతో మనము దేవుని మందిరములో రావడానికి మనము ప్రయత్నము చేస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆదిమ సంఘము నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ అపోస్తలుల కార్యము, మీరు అపోస్తలుల కార్యము అనగానే అపోస్తలుల యొక్క పరిచర్య మాత్రమే మీరు చదువుకుంటూ పోతారు. కానీ ఈ అపోస్తలుల యొక్క పరిచర్య వెనుక ఉన్నటువంటి శ్రమ ఆ అపోస్తలుల కార్యంలో రాయబడలేదు. జాగ్రత్తగా గమనించాలి. ఒక సంఘము, ఇప్పుడు 7 సంఘాల గురించి మనము ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ఈ 7 సంఘాలు ఒట్టిగా కట్టబడలేదు ప్రియులారా. దీని వెనుక ఉన్నటువంటి ప్రయాసము బహు భయంకరమైనటువంటి ప్రయాసము, ఆదిమ సంఘములో పడినటువంటి ప్రయాసము. ఆ తర్వాత అనేక మంది భక్తులు, మీరు ఒక డేవిడ్ లివింగ్స్టన్నే మీరు తీసుకోండి, మీరు ఆయన జీవిత చరిత్ర మీరు చదవాలి ప్రియులారా. నేను యవనస్తులకు ప్రతిసారి చెప్తాను, పుస్తకాలు చదవండి. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఎక్కడో పుట్టినటువంటి వాడు, ఆయన ఆఫ్రికా ఖండమునంతటిని మార్చడానికి ఎంతో ప్రయత్నం. ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 40,000 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేశాడు. 40,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయన ఆఫ్రికా ఖండములో ఆయన మరణించింది 1873వ సంవత్సరము మార్చి 1వ తేదీన ఆయన ఆఫ్రికా ఖండములో మరణిస్తే, ఆయన యొక్క పార్థివ శరీరాన్ని జాగ్రత్తగా భద్రపరిచి కట్టెల మీద ఆ బాక్సును పెట్టుకొని వారు 1874వ సంవత్సరము ఏప్రిల్ 18వ తేదీన ఇంగ్లాండ్లో బరియల్ చేశారు. ఎన్ని నెలలయ్యా? 14 నెలలు. అంటే
ఆ ఆఫ్రికా ఖండములో ఆయన చేసినటువంటి పరిచర్య ఎంత ఘనమైనదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆయన పార్థివ శవాన్ని అక్కడ పెట్టడానికి వారు ఇష్టపడలేదు. ఆయనను నమ్మి మారు మనస్సు పొందినటువంటి ఆయన విశ్వాసులు ఆయన పార్థివ శవాన్ని భుజాల మీద పెట్టుకొని నడుచుకుంటూ గుర్రాల మీద ఒంటల మీద ప్రయాణము చేస్తూ ఇంగ్లాండ్కు తీసుకొని పోయి అక్కడ అనేకులైనటువంటి పరిశుద్ధులు పాతిపెట్టబడినటువంటి ఆ స్థలములో ఆయనను పాతిపెట్టారు. పిల్లలు, ఒక మహాభయంకరమైనటువంటి పరిచర్య. ఈ 18వ సెంచరీ గురించి మనం చెప్తుంటున్నాము. ఆదిమ అపోస్తలుల కార్యము ఉన్నటువంటి ఆ 18, 19 అధ్యాయాల్లో ఉన్నటువంటి పరిచర్యను మనము జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దాని వెనక ఉన్నటువంటి పరిచర్య మనకు తెలవాలి అని అంటే చరిత్రను మనము చదవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు మీరు ఆ దేశపు నివాసులతో మీరు నిబంధన చేసుకోవద్దు అని అన్నాడు. అని అంటే చేసుకోవద్దు. మీరు ప్రేమ కలిగి సహనము కలిగి ఉండుడి అని అంటే అదే విధంగా మనం ఉండాలి. ప్రియులారా, ఎందుకొరకనగా ప్రేమ అనేకమైనటువంటి పాపములను అది మనలో కప్పేస్తుంది, ఇతరులను కూడా పాపముల నుండి తొలగిస్తుంది అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీల యొక్క ఆ ప్రయాణం అంతా కూడా బహుభయంకరమైనటువంటి ప్రయాణము. వారు ప్రయాణము చేస్తూ ఉంటున్నారు. షిత్తీములోనికి వచ్చారు. షిత్తీములోనికి రాగానే వారు అక్కడ మోయాబీయులతో వారు వ్యభిచారము చేయడానికి వారు ఇష్టపడినట్లుగా చూస్తాం. ఈ మోయాబీలు అందమైనటువంటి స్త్రీలు, బహు అందము కలిగినటువంటి స్త్రీలు. ఈ మోయాబు దేశము నుండి వచ్చినటువంటి రూతు అనేటటువంటి స్త్రీ రక్షింపబడింది. కానీ ఈ మోయాబీయులతో ఇశ్రాయేలీలు ఆ వ్యభిచారము చేసి అనేక మంది ఆ రోజులో మరణించినట్లుగా మనము చూస్తాము. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, జారత్వమునకు వ్యభిచారమునకు చాలా డిఫరెంట్. ఇది వేరే సబ్జెక్టు, నేను ఎప్పుడైనా ఉంటే మీకు చెప్తాను. కానీ ఈ జారత్వము కానీ వ్యభిచారము కానీ మానవుని యొక్క ఆ కనీసము ఆలోచనలోనికి కూడా రాకూడదు. ఇక్కడ కూడా రాకూడదు. అది చేయడం అనేటటువంటిది మహాభయంకరమైనటువంటిది. కానీ అసలు ఆలోచనలోనికే రానియకూడదు అనేటటువంటి విషయాన్ని మరి ఈ ఉదయకాలము దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కానీ ఈ తుయాతైరా పట్టణంలో ఇటువంటి వారు కూడా ఉన్నారు. వారితో మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ క్రియలు, మీ సహనము, మీ ప్రేమ, మీ విశ్వాసము బహు గొప్పది కనుక అటువంటి యజబేల్ అన్నటువంటి స్త్రీని మీలో ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండుడి అని ఆ పట్టణాన్ని, ఆ సంఘాన్ని దేవుడు హెచ్చరించినట్లుగా చూస్తాము. ఆ సంఘమును బట్టి మన సంఘము ఏమి నేర్చుకోవాలో దేవుడు ఈ ఉదయకాలము మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. 21, 22 వచనాలు చూసినట్లయితే, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారి దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును అని అక్కడ చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవుదువు. 3:7 దాని విషయమయా అదే నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదరని నేను అనుకొంటిని. కానీ వారు దుష్క్రియలు చేయుట యందు అత్యాశ కలవారైరి అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలములను సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకొంటిని. కానీ వారు దుష్క్రియలు చేయుట యందు ఇంకా ఆశ కలిగి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రతి ఆదివారము జ్ఞాపకం చేస్తాను కదా, పరిశుద్ధ దినమును నిర్లక్ష్యము చేయకుడి. పరిశుద్ధ దినమును నిర్లక్ష్యము చేయవద్దు. ఎందుకొరకనగా ఆ పరిశుద్ధ దినము
మనకు ఆశీర్వదింపబడినటువంటి దినము. ఆ పరిశుద్ధ దినము దేవుని యొక్క సన్నిధిలో మనము ఆశీర్వదింపబడడానికి, ఆయన సహవాసములో కొనసాగడానికి, మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, విశ్వాసులతో మనము కూడా మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి ఒక సమయము దేవుడు ఇచ్చి ఉంటుండగా దానిని కూడా మనము మరచిపోతూ ఉంటున్నాము. వారు దుష్క్రియలు చేయుటయందు అత్యాశ కలిగిన వారుగా ఉన్నారు. ఎవరు ఈనాడు దేవుని మందిరములో నిలువబడినటువంటి వారు. ఎంత వేదనకరము కదా, ఎంత వేదనకరము ప్రియులారా. దేవుని యొక్క మందిరమును విడిచిపెట్టి తమ కార్యములు చేసేవాడు దుష్క్రియలు చేయువాడు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైనటు ప్రకటన గ్రంథము చూడండి, 16వ అధ్యాయము 11వ వచనము. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వారికి కలిగిన వేదన పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి కానీ వారు మారు మనసు పొందలేదు. ఏం చేస్తామయ్యా? ఏదో దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది, రోగం వచ్చింది, బాధ వచ్చింది, నడుమును వచ్చింది, కాలును వచ్చింది, ఆదివారం పోకపోతే ఏమవుతుంది, ఈరోజు ఇంట్లో ఉంటే మంచిదే కదా అని అనుకుంటాము. కానీ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మీకు కలిగిన వేదనను బట్టి మీరు దేవుణ్ణి దూషిస్తున్నారు కానీ మీరు మారు మనస్సు పొంది దేవుని సన్నిధిలో నేను నిలవబడదామని మాత్రం అనుకోవడం లేదు. ఎంత వేదన ప్రియులారా. ఒక్కొక్క మాట పరిశుద్ధ లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ పట్టణము ఏదైతే ఆ తుయాతైరా సంఘము ఉందో వారి విశ్వాసము, వారి ప్రేమ, వారి సహనము, వారి క్రియను మనము కూడా అలవాటు చేసుకొని వారితో సమానమైనటువంటి వారముగా మనం ఉండడానికి ప్రయత్నము చేయాలి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొరింథీ సంఘానికి పౌలు గారు వ్రాస్తూ అంటాడు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అని మునుపు పాపము చేసి జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చునేమో అని నేను భయపడుచున్నాను అని కొరింథీ సంఘముతో మాట్లాడతాడు. మారు మనసు పొందిన వారే, మారు మనసు పొందిన సంఘమే, దేవుణ్ణి ప్రార్థిస్తున్న వారే, దేవుని సంఘములో నిలువబడుతున్నటువంటి వారే. కానీ మీరు ఒకవేళ అటువంటి జారత్వము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధము అనేటటువంటి క్రియలతో ఒకవేళ ఉన్నారేమో, ఆ దేవుడు నిన్ను ఈ లోకంలోనికి పిలిచినటువంటి దేవుడు అనేకులైనటువంటి వారి మధ్య ఆ దేవుడు మనల్ని చిన్నబుచ్చుతాడేమో అని జాగ్రత్త పడుడి. నేను భయపడుతూ మీకు ఈ లేఖను వ్రాస్తున్నాను అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరము అనేటటువంటి శ్రేష్టతను మనము ఎన్నడూ కూడా పోడగొట్టుకోకూడదు. ప్రియులారా, మన జీవిత కాలంలో దేవుడు మనకు ఆ సమయము ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని మందిరంలో మనము నిలవబడాలి. ఇది చేయకపోతే మనము మన విషయమై దేవుడు దుఃఖపడవలసి వస్తుందేమో అనేటటువంటి విషయాన్ని దేవుడు ఈ ఉదయకాలము మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. రోమా సంఘానికి వ్రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనములో ఆయన మాట్లాడతాడు, నీ కాఠిన్యమును, నీ మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవ్వరు ఏమి చెయ్యరు, అన్నీ మనమే చూపెట్టుకుంటాం, మనది మనకే ఉగ్రతను సమకూర్చుకుంటాం. మన ఉగ్రతను ఎవరు సమకూర్చరు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మారు మనస్సు పొందుటకు ఒక సమయమును మనకిచ్చినప్పుడు ఆ సమయమును మనము జాగ్రత్తగా మనము దానిని దేవుని కొరకు వాడవలసినటువంటి స్థితిని మరి దేవుడు మన ఈ ఉదయకాలము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఆ 22వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చూసినట్లయితే, దాని పిల్లలను నిశ్చయముగా చంపుదును, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములను తెలుసుకొను, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయాతైరాలో కడమవారైన వారు అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పునదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చు వరకు నాకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు.
మీకు కలిగినటువంటి ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, క్రియ, సహనమును ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని జాగ్రత్తగా కలిగి ముందుకు కొనసాగాలి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకొరకనగా ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియాఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను అని ఇర్మియా ప్రవక్త 17వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మాట్లాడతాడు. హృదయాంతరంగములను పరీక్షించే దేవుడు, అంతరంద్రియములో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఆయన పరీక్షగా తెలుసుకునేటటువంటి దేవుడై ఉంటున్నాడు అనేటటువంటి విషయము మరి ఉదయకాలము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. కీర్తనలు 44:21 ప్రకారము హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? ఏ సంగతి అయ్యా? ఏ సంగతి పరిశోధింపక మానును? మన హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రతిదీ పరిశోధిస్తాడు కదా. నీవు పడుకొనుట లేచుట నాకు తెలుసును, నీవు కూర్చుండుట లేచుట నాకు తెలుసును అని అంటాడు కదా. హృదయాంతరంగంలో ఉన్నటువంటి ప్రతిదీ దేవుడు మరి ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూడండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి. తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. కాబట్టి పక్షపాతము అనేటటువంటిది దేవుని దగ్గర లేదు కనుక ఆయన తీర్పు తీర్చువా ప్రతి సమయంలో పక్షపాతము లేకుండా తీర్పు తీర్చగలిగిన దేవుడు. కాబట్టి మనము ఇప్పుడు ఎక్కడున్నాము? పరదేశములో ఉన్నాము. మనం అనుకుంటాము ఏంటిది అని అంటే, నా దేశములో నేను నివసిస్తున్నాము అని అనుకుంటున్నాము. దేవుడు అంటున్నాడు మీరు పరదేశములో ఉన్నారు అని అంటున్నారు. మీరు పరదేశులై ఉన్నారు కాబట్టి మీ స్వతంత్రించుకొని మీ రాజ్యమునకు వచ్చు వరకు మీరు జాగ్రత్త కలిగి ఉండుడి అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాము. అందుకే ఆ ఎఫెసీ సంఘమునకు పౌలు గారు రాస్తూ మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుడు అన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ సర్వాంగ కవచములో ఏమున్నాయ్యా? ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, సహనం ఉంది, ఓపిక ఉంది, ప్రార్థన ఉంది. ఇవన్నీ ఈ సర్వాంగ కవచములో ఉన్నాయి. ఈ సర్వాంగ కవచము అనేటటువంటి వీటితో మనము కప్పబడకపోతే అపవాదికి మనము దాసులముగా మారేటటువంటి అవకాశము ఉంటుంది అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఎందుకో తెలుసా ప్రియులారా, ఈ అపవాదికి ఎందుకు లోపడకూడదు అని అనంటే దేవుడు మనతో చెప్పినటువంటి మాట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. మీ అంతటా మీరు రావాల్సినటువంటి అవసరము లేదు ప్రియులారా. నేనే మీ యొద్దకు వచ్చి మిమ్మలను తీసుకొని పోతాను. నేను మీ యొద్దకు వచ్చి మీ పాపములను ఏ విధంగా నేను తీసివేశానో అదేవిధంగా మరలా మీ యొద్దకు వచ్చి మిమ్మలను నేనుండు స్థలములో, నేను సిద్ధపరిచినటువంటి స్థలములో, ఆ పరదైసు అనేటటువంటి నా రాజ్యములో మీరు కూడా వారసులుగా ఉండుట కొరకు నేను మిమ్మలను తీసుకొని వెళతాను అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరదేశులము, యాత్రికులము అయ్యున్నాము. కాబట్టి భయముతో, దేవుని యందు విశ్వాసముతో, ప్రార్థన కలిగిన వారముగా, సహనము కలిగిన వారముగా, మంచి క్రియలు కలిగిన వారముగా మనము ముందుకు కొనసాగాలి. ఇవన్నీ కూడా ఈ సంఘము కలిగి ఉన్నది అని దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ప్రకటన గ్రంథంలో మనకు చూపిస్తూ ఉంటున్నాడు. ఆ 26వ వచనములో నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించువాచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారమును ఇచ్చేదను అని అక్కడ చెప్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. కాబట్టి ఇక్కడ ఆ మహోన్నతుని పరిశుద్ధులే అని అంటున్నాడు. ఎవరయ్యా రాజ్యాధికారము పొందుకునేది? రాజ్యాధికారము అనేటటువంటిది ఇక్కడికి సంబంధించింది కాదు. ఆ మహోన్నతుని యొక్క రాజ్యాధికారములో పాలుభాగస్తులము కావడానికి మనము పరిశుద్ధత కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు.
చెప్పబడుతున్న మాట, ఆ మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము పొందుకుంటారు. కాబట్టి దేవుడు అంటున్న మాట, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవునిని చూడనేరడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మరి ఆ పరిశుద్ధతను మనము పొందుకొని ఉండాలి. ఆయన క్రియలు జాగ్రత్తగా చేయుటకు ఇష్టము కలిగిన వారముగా ఉండాలి. ఏ పనైనా సరే ప్రియులారా, దేవునికి సంబంధించిన ఏ క్రియ అయినా సరే అది జాగ్రత్తగా, భక్తితో, శ్రద్ధతో మనము చేయడానికి ఇష్టపడాలి. అది ఏ కార్యమైనా సరే, నేను చెప్పినట్టు మొదలుకొని మందిరములో తుడిసే పని మొదలుకొని నీవు సువార్త ప్రకటించే ఏ కార్యము, ఈ మధ్యలో ఉన్న అనేకమైనటువంటి కార్యములు ఏదైనా సరే సహనముతో, ఓపికతో, జాగ్రత్తగా, పరిశుద్ధత కలిగి క్రైస్తవ జీవితాన్ని నీవు జనులకు వ్యక్తపరుస్తూ ఈ కార్యాన్ని నీవు చేయవలసినటువంటి వారముగా ఉన్నావు. అందుకే కీర్తనకారుడు అని అంటాడు, నన్ను అడుగుము జనములకు స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు నీకు సొత్తుగాను నేను ఇచ్చదను అని అంటాడు. అడుగుము అని అంటే ఎప్పుడైనా అడిగామా మనం అడిగామా ప్రియులారా? దేవుడు అంటున్నాడు, నన్నొక్కసారి అడిగి చూడు, నన్ను అడిగి చూడుము అంటున్నాడు. నేను గడిచిన వారం మీకు చెప్పాను కదా, ప్రార్థన అని అంటే దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ప్రార్థన అనేసరికి గొప్ప గొప్ప మాటలన్నీ సిద్ధపరచుకోవడము కాదు ప్రియులారా. నీ బిడ్డలతో, నీ భార్యతో, నీ భర్తతో, నీ సహోదరులతో నీవు ఏ విధంగా మాట్లాడుతున్నావో నీ తండ్రితో నీవు ఆ విధంగా మాట్లాడు. నీవు మాట్లాడు. ప్రార్థన అనంటే ఏదో ఒక కార్యము చేయడము కాదు, నీ అవసరతలను దేవునితో చర్చించడము. ఇదిగో ఈ కార్యము చేయబోతున్నాను, నేను చేయాలా వద్దా? అడగవా నీ తండ్రిని? యవనస్తులు అడుగుతారు కదా, నేను నా ఫ్రెండ్స్తో బయటికి పోతున్నాను, పోవాలా వద్దా అని అడుగుతారు కదా. ప్రభువా, నా కుమార్తెకు వివాహము చేయాలనుకుంటున్నాను, ఏది సరి అయిన మార్గము అని ఎప్పుడైనా అడిగావా? లేదు, ఏదైనా కష్టం వచ్చింది, ఎందుకు వచ్చింది ప్రభువా అని ఎప్పుడైనా అడిగావా? హబక్కూకు ప్రవక్త చాలాసార్లు ప్రశ్నిస్తాడు కదా, ఎందుకు చెయ్యవు నీవు? దావీదు కూడా ప్రశ్నిస్తాడు, ఎందుకు నాకు ఈ కష్టం పెట్టావు? మనం ఎందుకు ప్రశ్నించము ప్రియులారా? దావీదు కంటే ఏమైనా తక్కువ వారమా? నోవాహు కంటే ఏమైనా తక్కువ వారమా? మనకంటే నోవాహుకు ఇంకొక 2 చేతులు 2 కళ్ళు ఎక్కువేమి లేవు కదా. నోవాహును సృష్టించిన దేవుడు నిన్ను కూడా సృష్టించాడు కదా. నెహెమ్యా ఒక రాజుకు గిన్నె అందించేవాడు. తనను తాను తక్కువ చేసుకొనక యెరూషలేము ప్రాకారములు కట్టడానికి సిద్ధపడిన తన ప్రార్థన జీవితాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాము? మనల్ని మనం ఎందుకు తగ్గించుకుంటాము? ప్రార్థన కొరకు మనము ఎందుకు అలసత్వమును చేస్తూ ఉంటున్నాము? ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవితము కానీ కుటుంబము కానీ కట్టబడదు ప్రియులారా. అందుకోసమనే ఉదయ సాయంకాల మధ్యాహ్నము నీకు సమయము దొరికినప్పుడు ఏదో ఒక విషయము గురించి నీవు ప్రార్థన చేస్తూ ఉండు. ఎవరి గురించో ప్రార్థన చేస్తూ ఉంటూ. అనేకులు ప్రార్థన నా కొరకు చేయమని అంటారు. ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము? ఎప్పుడు మన గురించి అడుక్కుంటాము కదా. ప్రభువా, నా భార్యను కాపాడు, నా భర్తను, నా బిడ్డలను, నాకు మంచి చదువు, నా బిడ్డలకు మంచి భర్త భార్య దొరకాలి, నాకు ఒక ఇల్లు కావాలి, కారు కావాలి, తండ్రి నగలు లేవు, నగలు కావాలి, ఒక మంచి గృహము కావాలి, రాకపోకలకు క్షేమము కావాలి. ఎప్పుడు మన గురించేనా ప్రియులారా? మన కుటుంబంలో, మన సంఘములో ఉన్నటువంటి అనేకుల యొక్క బాధల గురించి నీవు ప్రార్థించవా? దేవునితో మాట్లాడవా? దేవునితో చర్చించవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నన్ను అడుగు, నన్ను అడుగు అని అంటున్నాడు. ఏమడుగు? ప్రార్థన చేయమనడం లేదు, నన్ను అడుగు అని అంటున్నాడు. అడుగు ఒకసారి. ఏమిస్తానంటున్నాడు? జనములనే నీకు ఇచ్చేదను అని అంటాడు. భూదిగంతముల వరకు ఏదైతే ఉందో అదంతా నీకు అప్పచెప్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయకాలము ఈ తుయాతైర పట్టణమునకు, సంఘమునకు కలిగినటువంటి ఆ గొప్ప విశ్వాసమును మనము కూడా కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ 27 నుంచి 29 వరకు చూసినట్లయితే, అతడు ఇనుప దండముతోను వారిని ఏలును, వారి కుమ్మరి వాని పాత్ర వలె పలగొట్టబడదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేతను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినను కాక. యెషయా గ్రంథము చూడండి అమ్మా, ముగించుకుందాం మనం. 30వ అధ్యాయం 14వ వచనము.
యెషయా 30:10. కొబ్బరి కొండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దానిని పగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ఎట్లా పగలగొడతాడంట దేవుడు? పొయ్యిలకి వెళ్ళి ఇంత నిప్పు తీయడానికి కూడా పనికి రాకుండా పగలగొడతాను అని అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధులము, పరిశుద్ధత ఆపాదించుకున్న వారము, పరిశుద్ధులముగా జీవించడానికి పిలువబడిన వారము. ఈ పరిశుద్ధతలో మనము కొనసాగడానికి దేవుడు మనల్ని పిలిచి ఉంటున్నాడు. కాబట్టి ఒక్కసారి ఈ ఉదయకాలము మనల్ని మనము జ్ఞాపకము చేసుకుందాము. ఎందుకొరకనగా దేవుడు అంటున్నాడు, నేను చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. మనము వింటున్నాము, కానీ దేవుడు 2 చెవులు ఇచ్చాడు కదా. ఒక చెవిలో నుంచి లోపలికి పోతుంది, ఇంకొక చెవిలో నుంచి బయటికి పోతుంది అని అంటే 2 చెవులను దేవుడు మూసేస్తే దేనికి పనికి రాకుండా పోతాము పిల్లలు, దేనికి పనికి రాకుండా పోతాము. ఒక్క పెంకైనను మిగలదు. ఆ పెంకుతోని ఆ పొయ్యిలో ఉన్న బూడిద తీసే అంత పెంకు కూడా మిగలకుండా తునాతునకలైపోతాము అని దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. కాబట్టి ఈ వేకువ చుక్క అనేటటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి కొరకు మనము సంఘముగా, వధువు సంఘముగా మనము సిద్ధపడాలి. మీరు చాలా వివాహాల్లో వెళ్ళి ఉన్నారు కదా. ఒక అమ్మాయిని వివాహం కొరకు ఎంత శ్రద్ధగా సిద్ధపరుస్తారు అని అంటే వివాహమైనటువంటి మీ అందరికీ తెలిసినటువంటిదే. ప్రతి చిన్న మైన్యూట్ ఒక చిన్న విషయాన్ని కూడా పోడగొట్టుకోరు. జ్ఞాపకం పెట్టుకొని జాగ్రత్తగా ఒక హెయిర్ పిన్ కూడా పోకుండా అమ్మాయిని జాగ్రత్తగా సిద్ధపరుస్తారు. చాలా సంతోషము ప్రియులారా, ఆ సిద్ధపాటు ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు అని అంటే అదే సిద్ధపాటు సంఘమునకు ఉండాలి అని అంటున్నాడు. ఎందుకొరకనగా ఈ వధువు సంఘము కొరకు వరుడు ఆయన వచ్చేసరికి ఆ పెళ్లి కుమార్తె వలె మనము సిద్ధపడి మనము ఉండాలి అని అంటే మన క్రియ, మన విశ్వాసము, మన ప్రేమ, మన సహనము సమస్తము దేవుని ఎదుట నమ్మకమైనటువంటివిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఈ తుయాతయార సంఘము నుండి ఈ ఉదయకాలము మనము నేర్చుకోవలసిన వారముగా మనం ఉంటున్నాము ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప నిరీక్షణ కలిగిన జీవితము దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.